హాయ్. సో మీరు గాని నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ శ్రీనిజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2026 విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. లెట్స్ మేనిఫెస్ట్ 2026 ఈజ్ అవర్ బెస్ట్ ఇయర్. సో యా, లెట్స్ క్రియేట్ ఏ విజన్ బోర్డ్. లైక్ ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ మీకు కావాల్సిన విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి, సో ఏమేమి థింగ్స్ నేను యూస్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి మీరు కూడా చూడొచ్చు. సో దట్ మీరు కూడా మీ ఓన్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ వాంట్ టు షో యూ గైస్ నౌ వాట్ మెటీరియల్స్ ఐ ఆమ్ యూజింగ్ టు క్రియేట్ దిస్ విజన్ బోర్డ్. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు షో యూ దిస్ ఫోమ్ బోర్డ్. నాకు యాక్చువల్లీ పెద్దది కావాలి, బట్ ఇవి చాలా మీడియం సైజ్లో వచ్చాయి, 2 వచ్చాయి. సో ఇట్స్ ఓకే, నేను దీనే పేస్ట్ చేసేసి దీనే పెద్దగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ కలర్ పెన్సిల్స్. ఇఫ్ నీడెడ్ ఐ విల్ యూస్ దిస్, లేకపోతే స్కిప్ చేసేస్తాను. అండ్ గమ్ ఫెవికాల్ ఫర్ పేస్టింగ్ పిక్చర్స్ అండ్ డబల్ టేప్. ఈ డబల్ టేప్ నేను ఏమన్నా హైలైటెడ్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి హైలైట్ చేయడానికి అని చెప్పేసి ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ పిక్చర్స్. యా, ఇవి నేను పింట్రెస్ట్ నుంచి కలెక్ట్ చేశాను. నాకు ఏమేమి కావాలి, నేను ఏమేమి మేనిఫెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను అన్నీ ఒక లిస్ట్లో రాసుకొని అవి ఇలా ప్రింట్ తీయించాను, కలర్ ప్రింట్. సో యా, ఐఎమ్ యూజింగ్ దిస్ పిక్చర్స్ టు పేస్ట్. అండ్ యా, దీస్ ఆర్ ది థింగ్స్ ఐఎమ్ యూజింగ్ నౌ. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్ ఆన్ నా విజన్ బోర్డ్ అని చెప్పేసి. నౌ ఐఎమ్ పేస్టింగ్ దిస్ 2 ఫోమ్ బోర్డ్స్. చూద్దాం అసలు దీంతో అంటుకుంటుందా లేదని చెప్పేసి. నాకు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు. కొంచెం సేపు ఇలాగే ఉంచుదాం గాయస్, లేకపోతే ఇది ఉంటుందో లేదో నాకు కూడా అర్థమవుతలేదు. బట్ లెట్స్ సి. ఇలానే కొంచెం సేపు పేస్ట్ చేసి ఉంచుదాం. సో నేను ఇక్కడ అన్ని కేటగిరీ చేసి వీటిని ప్రింట్ చేయించాను, ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీలో ఒక షీట్లో. లైక్ ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ, అండ్ దిస్ ఈస్ అబౌట్ హెల్త్ అండ్ లైక్ డైట్, అండ్ దిస్ ఈస్ అబౌట్ మై కెరియర్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ దీస్ ఆర్ సమ్ కోడ్స్. సో ఇట్లా నేను అన్ని కేటగిరీ చేసి ఒక్క షీట్లోనే ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీగా డివైడ్ చేసి కలర్ ప్రింట్ చేయించాను. So now I am going to cut all these pictures. So యాక్చువల్లీ నేను ఈ పిక్చర్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా జిరాక్స్ చేయించాను గైస్. ఇది ఒక మిస్టేక్ అయిపోయింది. నేను కెమెరాలో ఎడిట్ చేసేటప్పుడు లైక్ ఆ సైజ్, ఫోన్లో మన సైజ్ ఎలా ఉంటుంది, చిన్నగా అనిపిస్తుంది కదా. సో చిన్నగా వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా, ఫోన్లో అలా అలా ఇమేజ్ చేసుకున్నా. బట్ జిరాక్స్ తీపిచ్చి వచ్చేసరికి ఒక దాంట్లో 4 చేయించా. సో ఏమైపోయిందంటే అన్నీ పెద్ద పెద్దగా వచ్చినాయి. అసలు బోర్డు పైన పడతాయో నేను పెద్దగా చేసినా కానీ స్టిక్ చేసి బోర్డు, కానీ నాకు డౌటే అన్నీ పడతాయి అని చెప్పేసి, ఎందుకంటే అన్ని పిక్చర్స్ చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. సో చూద్దాం. సో గైస్, ఫైనల్గా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా, సపరేట్ సెగ్రిగేట్ చేసుకున్నాను. సో దీస్ ఆర్ సమ్ కోడ్స్ అండ్ these are the places I want to travel this year. So these are some things to do for myself. సో ఇట్లా అన్నీ సపరేట్ పెట్టుకున్నాను, సో దట్ నేను పేస్ట్ చేసేటప్పుడు నేను కొంచెం మెస్అప్ అవ్వకుండా ఉంటాను, ఈజీగా పేస్ట్ చేసుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది. సో అందుకే నేను అన్ని ఇట్లా మంచిగా కట్ చేసి సపరేట్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు జస్ట్ పేస్ట్ చేసుకోవడమే అనమాట. నౌ లెట్స్ డూ దట్. సో గైస్, ఫస్ట్లీ నేను ఈ 12 జ్యోతిర్లింగాస్ది పిక్చర్ పెట్టాలనుకుంటున్నాను బోర్డ్ పైన. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్. లైక్ ఈ 12 జ్యోతిర్లింగాస్ విజిట్ చేయాలనుకుంటున్నాను వన్స్ ఇన్ మై లైఫ్. సో చూద్దాం, ఈ విష్ తీరాలని చెప్పేసి నేను గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ పేస్ దిస్ ఫస్ట్. సో గాయస్, ఫైనల్లీ నా విజన్ బోర్డ్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ ఇది నేను ఎప్పటి నుంచో చేద్దాం అని చెప్పేసి లాస్ట్కి ఈరోజు ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట.
సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇది విజన్ బోర్డ్ చేయడానికి డిలే అయిందేమో కానీ దీంట్లో ఉండే థింగ్స్ నేను ఏమైతే మేనిఫెస్ట్ చేస్తున్నానో అవి డిలే చేయొద్దని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే ఇది నేను నాకు కనిపించేలా డైలీ కనిపించేలాగా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు చూపిస్తాను ఇది ఎలా టర్న్ అవుట్ అయిందని చెప్పేసి చూసేయండి. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ అనమాట. సో ఇలా టర్న్ అవుట్ అయ్యింది. అండ్ దీనిపైన నేను చెప్పాను కదా మీకు, నేను పిక్చర్స్ చాలా పెద్దగా జిరాక్స్ తీయించానని చెప్పేసి. సో అందుకే కొన్ని పిక్చర్స్ అట్లానే మిగిలిపోయినాయి నా దగ్గర. బట్ ఇట్స్ ఓకే, అవి జస్ట్ కోడ్స్ మిగిలిపోయినాయి. అండ్ మెయిన్ థింగ్స్ అన్నీ నేను పెట్టుకున్నా. ఇదన్నమాట నా విజన్ బోర్డ్ వచ్చేసి. సో ఇటు వచ్చేసి ఇట్స్ మై లైఫ్ అని పేస్ట్ చేశాను. సో ఇదంతా నా లైఫ్కి సంబంధించింది కాబట్టి ఐ పేస్టెడ్ ఇట్ హియర్. అండ్ దిస్ ఈస్ విజన్ బోర్డ్ 2026. మోర్ బ్లెస్సింగ్స్, మోర్ కామ్, మోర్ అబాండెన్స్. సో 777, యాక్చువల్లీ 7 ఈజ్ మై లక్కీ నెంబర్. సో పింట్రెస్ట్లో చూస్తుంటే నాకు ఈ 777 కనిపించింది. సో ఈ కోడ్ కనిపించేసరికి నేను ఇది పిక్ చేసుకున్నాను అనమాట. లక్కీ వండర్ఫుల్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. సో ఐఎమ్ బిలీవింగ్ దిస్. ఇక్కడ ద యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ కోట్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నో మ్యాటర్ హౌ అన్రియలిస్టిక్ ఇట్ సీమ్స్. నేను ఇది చాలా బిలీవ్ చేస్తాను. సో ఇది చూడంగానే పింట్రెస్ట్లో నేను తీసేసుకున్నాను ఈ పిక్. బికాజ్ ఎంత అన్రియలిస్టిక్గా ఉన్నా కానీ నేను కొన్ని థింగ్స్ అనేది చాలా బిలీవ్ చేస్తాను, అది అవ్వాలి అని చెప్పేసి. సో అందుకే ఇది పెట్టుకున్నాను నేను. అండ్ 11 హియర్. అండ్ ఇక్కడ ఈ కోడ్ పెట్టుకున్నా. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, సో ఉండాలి అని చెప్పేసి దాంతోపాటు ఒక కోడ్ పెట్టుకున్నాను. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్ దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యూ లాస్ట్. సో అదనమాట, మనీ లవ్స్ మీ. ఇక్కడ నేను వచ్చేసరికి నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ సిల్వర్ బటన్ ఇయర్లో రావాలని చెప్పేసి నేను చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ అది పెట్టుకున్నాను. అండ్ నా కోసం కొన్ని థింగ్స్ నేను ఇయర్లో బై చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఐఫోన్ అండ్ మినీ కెమెరా టు షూట్ వీడియోస్. సో అవుతుందో లేదో చూద్దాం, బట్ ఐఫోన్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ హియర్ ఐ సీ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ గాట్ ఇట్. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో నేను ఈ కోడ్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను నా సెల్ఫ్ కేర్ చాలా తీసుకుందాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ అసలు తీసుకోను. సో ఈ ఇయర్ నేను చాలా కాన్షియస్గా ఉందాం అనుకుంటున్నాను. సో హెల్తీ ఫుడ్, స్కిన్ కేర్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెల్ఫ్ కేర్ అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ నేను ఈ ఇయర్లో బుక్స్ చదవాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేసి ఐ వాంట్ టు రీడ్ బుక్స్ అనమాట. సో అందుకే ఇది ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి జాబ్, లైక్ దిస్ ఈజ్ మై గోల్స్, మై కెరియర్ గోల్స్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది 12 జ్యోతిర్లింగ. సో మీకు ముందే చెప్పినట్టు నేను ఈ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ దిస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఏమేమి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇయర్లో పెట్టుకున్నాను. సో చూసాం నేను అసలు ఏం ట్రావెల్ చేస్తానని చెప్పేసి ఇయర్లో. ఇది కాశీ అనమాట. నేను ఆల్రెడీ కాశీ విజిట్ చేశాను 2025లో కుంభమేళాకి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ నాకు వెళ్ళాలని ఉంది ఇయర్. సో నేను వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ బృందావన్, లైక్ మీకు ముందు చెప్పినట్టు నాకు కృష్ణుడు ఇష్టం కదా. సో బృందావన్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అండ్ మునార్, సో మునార్ అని పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఈ కోడ్ చూస్తే లైక్ ఇది నాకు చాలా నచ్చింది. Sita lives in every woman who chooses dignity over desires, silence over chows, and walks away with grace when the world questions her worth. బాగుంది కదా, అందుకే పెట్టుకున్నాను. అండ్ హియర్ మై ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, వెల్తీ అండ్ హెల్తీ. సో ఇది చూస్తే సో నేను నా మైండ్లో ఓకే, నా ఫ్యామిలీ ఓకే ఉంది అని చెప్పేసి నేను ఎప్పుడు అట్లా అనుకోవాలని ఇది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసరికి సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీడ్ అనమాట. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ పెట్టుకున్నాను. అండ్ హియర్ లర్న్ టు బీ అలాన్. సో ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఎప్పుడు ఒకరిపైన డిపెండ్ అవ్వద్దు అనే మైండ్ సెట్ ఉంటుంది నాకు. సో నా థింగ్స్ నేను చేసుకోవాలి ఏదైనా అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని సోలో మూవీ డేట్ కొన్ని ఉండే, బట్ పిక్చర్స్ సరిపోలేదని చెప్పేసి పెట్టుకోలేదు. సోలో మూవీ డేట్, సోలో కెఫే డేట్, సోలోగా ఏదైనా సోలోగా చేయాలని అనుకుంటున్నాను. సో అందుకే పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ నీట్ విజన్ బోర్డ్ గైస్. సో నేను ఇక్కడ చూపించాలి, నేను ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇయర్, కార్ డ్రైవింగ్. సో చూద్దాం, నేర్చుకోవాలని గట్టిగా అనుకుంటున్నాను.
నేర్చుకోవాలి కూడా. సో లెట్స్ మేనిఫెస్ట్. యా, దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ గైస్. సో ఇది గైస్, నేను ఏం మేనిఫెస్ట్ చేసుకున్నాను, ఎలా ఫేస్ చేసుకున్నాను, ఈ విజన్ బోర్డ్ అనేది వాట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ అనేది మీకు చూపించేసాను. సో ఐ వాంట్ టు టెల్ యూ గైస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ మీరు కూడా మీ ఓన్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా బోర్డ్ క్రియేట్ చేసుకోవాలని లేకపోతే మీరు వర్చువల్గా కూడా మీ ఫోన్లో ఇవన్నీ పిక్స్ పింట్రెస్ట్ నుంచి కలెక్ట్ చేసి మీ ఫోన్లో కూడా ఇవి చేసుకోవచ్చు అనమాట క్యాన్వాలో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఐ వాంట్ టు టెల్ యూ గైస్ వన్ థింగ్, ఇది మనం చేసేసాం కదా, మనం కొన్ని అనుకున్నాం కదా, చేసేస్తాంలే, పెట్టేసానులే, చూసానులే అని అంటే అవ్వదు గైస్. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ యాక్చువల్లీ. సో మనం చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాలి, ఇది నేను చేయాలి, ఇది నేను చేయాలి, ఇది చేయాలనుకుంటున్నాను నేను ఈ ఇయర్లో అని చెప్పేసి మీకు అనిపించాలి అనమాట. సో పక్కా అది చేయాలి, మీరు ట్రై చేయాలి. ఎంతవరకు అయితే అంత బెస్ట్ మీరు ట్రై చేయాలి దాన్ని. ఇప్పుడు అవ్వకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, బట్ ఎప్పటికైనా సరే అవుతుంది అని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. గట్టిగా అనుకుంటే అవుతుంది గైస్, నేను అది చాలా బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు అవ్వకపోయినా మీకు ఎప్పటికన్నా అవుతుంది, బట్ మేనిఫెస్ట్, బట్ చేసుకోండి. అంటే మీరు చేసుకుంటే ఏంటంటే నేను అది చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో మీరు చేస్తుండొచ్చు, ట్రై చేయండి ఒకసారి. నేను కూడా ఈ ఇయరే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ ఎంతవరకు అవుతుంది అని చెప్పేసి. సో నేను మీకు ఇయర్ ఎండ్ లోపు నేను అప్డేట్ ఇస్తాను ఏమైనా అని చెప్పేసి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ దిస్ థింగ్స్. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో యా, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే యూ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ subscribe and please do like guys. Yeah, bye bye.